రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలి. వారం 10 రోజులుగా టీడీపీ శిబిరంలో బలంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఇదొక కోరస్ అయిపోయింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని గొంతు ఎత్తకపోతే ఏదో తప్పు చేసినట్టుగా, లేదంటే రేసులో వెనకబడినట్టుగా టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. సందర్భం చూసుకొని లేదా సందర్భం క్రియేట్ చేసుకొని నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ మధ్య మైదకూరులో సీఎం చంద్రబాబు పర్యటనలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి ఓపెన్ గానే లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలంటూ కోరారు. ఈ విషయాన్ని ఆలకించిన చంద్రబాబు దాన్ని ఖండించలేదు కూడా, అలాగని స్వాగతించను లేదు. విని ఊరుకున్నారంతే. ఈ మౌనం చంద్రబాబు అంగీకారం అని అనుకున్నారో ఏమో. మరుసటి రోజు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆర్ఎస్ఆర్ మాటల్ని స్వాగతిస్తూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ డిప్యూటీ సీఎం అంశం ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారంగా మారింది. మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ. ఇక ఈ అంశంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం బలంగానే గొంతు వినిపించారు. పిఠాపురంలో వర్మ పోటీ చేయాలనుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ కోసం ఆయన సీటును త్యాగం చేశారు. 6 నెలలుగా ఎమ్మెల్సీ పదవి కోసం వర్మ ఎదురు చూస్తున్నా ఎలాంటి కబురు లేదు. పైగా పిఠాపురం సీటు చేజారిందనేటువంటి ఆందోళనలో కూడా ఉన్నారు వర్మ. తాజాగా లోకేష్ అంశాన్ని వర్మ అందరికంటే బలంగా ప్రస్తావించడం వెనుక టీడీపీ ఎత్తుగడ ఉందా అన్నటువంటి ఒక వాదన ఇప్పుడు బలంగా బయటకొస్తోంది. తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఏ పార్టీలో అన్నా సరే ఒకరోజు అటైనా ఇటైనా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించవలసిన అవసరం ఉంది, గుర్తించవలసిందే. లోకేష్ గారి విషయంలో అవ్వచ్చు, ఇంకొకరి విషయంలో అవ్వచ్చు, అందులో తేడా లేదు. ఆ గుర్తించని సమయంలో కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగింది. ఆయన గుర్తించి ఆయన ఆ స్థానంలో డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెట్టమని తెలుగుదేశం పార్టీ యావత్ రాష్ట్ర కార్యకర్తలు, నాయకుల యొక్క మనోభావం. ఒక పార్టీలో చర్చ జరుగుతుంది, అది వితింది తెలుగుదేశం పార్టీకి, కుటుంబానికి సంబంధించిన విషయం ఇది. మిగిలిన పార్టీలకు సంబంధం లేదు. మనోభావాన్ని గౌరవించాలి. మనోభావాలు ఏమున్నాయి? నారా లోకేష్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎంగా ఇవ్వండి. కార్యకర్తల అభిష్టం ఏదైతే ఉందో, మనోభావం ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో, కార్యకర్తల కసి ఏదైతే ఉందో అది ఉప ముఖ్యమంత్రి చేయమని ఒక ఆలోచన కార్యకర్తలు బయటపెట్టారు. దాని మీద నిర్ణయం చంద్రబాబు నాయుడు. ఇక గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సైతం లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలంటున్నారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సైతం ఇదే డిమాండ్. అంటే ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని లేకుండా రాష్ట్రం అంతా టీడీపీ నేతలు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని బలంగా కోరుకుంటున్నారు అనేది ఇప్పుడు ఒక వాదనగా వినిపిస్తోంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు నారా లోకేష్ పేరు బలంగా చర్చలో ఉంది. యువగళం పాదయాత్ర కానీ, రెడ్ బుక్ పేరుతో కానీ ప్రత్యర్థుల శిబిరంలో ఒక చర్చగా మారారు లోకేష్. ప్రజల అటెన్షన్ని కూడా క్రియేట్ చేశారు. టీడీపీలో చంద్రబాబు తర్వాత లోకేష్ అన్నీ, కానీ ఇప్పుడే అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఈ విధంగా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఎందుకు వస్తోంది అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న వినిపిస్తోంది. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ 6 నెలల కాలంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పేరు విస్తృతంగా చర్చల్లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణే ఎక్కువగా ప్రజల అటెన్షన్లో ఉన్నారు. దీంతో జన సైనికులు, కాపు సామాజిక వర్గం ప్రతినిధులు పవన్ కళ్యాణ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ కూడా బలంగా
చర్చలు మొదలుపెట్టారు. పైగా ఈ 6 నెలల కాలంలో నారా లోకేష్ గురించి ప్రజల్లో పెద్దగా చర్చ కూడా జరిగిందేమీ లేదు. దీంతో టీడీపీ శ్రేణులు ప్లాన్ బిని బయటికి తీసుకొచ్చారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. త్వరలో చిరంజీవికి పెద్ద పదవి ఆఫర్ చేయబోతున్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది దేశంలో. ఇటు చిరంజీవి అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే సమయంలో రాజకీయాల్లో ఉంటే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పవని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ముందుగానే జాగ్రత్త పడాలని అనుకుంటున్నట్టుగా ఉన్నారు. పైగా టీడీపీలో ఓ రేంజ్లో నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలని అంతా డిమాండ్ చేస్తూ ఉంటే చంద్రబాబు వాటిని ఖండించకపోవడం పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఎప్పుడైతే టీడీపీలో నారా లోకేష్ గురించి బలంగా బ్యాటింగ్ స్టార్ట్ అయిందో జనసేన నేతలు కూడా అలర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయడం పైన తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూనే తాము మాత్రం పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్టు కిరణ్ రాయల్ తిరుపతిలో చేసినటువంటి ఒక ప్రకటన ప్రస్తుతానికి రాజకీయ దుమారానికి కారణమవుతోంది. సో నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలి. వారం 10 రోజులుగా తెలుగుదేశం పార్టీ శిబిరంలో బలంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఇదే. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నిజానికి ఇదొక కోరస్ లాగా అయిపోయింది. ఒక్కరు మొదలుపెట్టి ఒక్కరు బయటికి తీసుకొచ్చినటువంటి ఈ డిమాండ్ ఇప్పుడు ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అన్నటువంటి దానికి సమాధానంగానే జనసేన స్పీడ్కు మోడీ ఇటు పవన్ కళ్యాణ్కి అటు చిరంజీవికి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్లో భాగంగానే ఒక అస్తిత్వం కోసం చేస్తున్నటువంటి స్లోగన్గా దీన్ని భావించాల్సినటువంటి విధంగా దీన్ని చూడాలా అన్నది ఇప్పుడు ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల తర్వాత ఇప్పటికిప్పుడు బలంగా ఈ చర్చ ఎందుకు వస్తోంది, రాజకీయ కారణాలు ఏమై ఉండొచ్చు అన్నది ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది. రైట్, న్యూస్ రూమ్ నుంచి మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. నిజానికి ఎన్నికల టైంలో మనం చూసాం, ఎన్నికల ముందు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఒక వారధిలా ఉండి ఆ రోజు బయటకు వచ్చి పెట్టిన ప్రెస్ మీట్. సో ఇద్దరి మధ్యలో కూడా ఒక సయోధ్య ఉంది. ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ లో ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం ఒక్కరే ఉంటారు అన్నది ఇంతకాలం వినిపించినటువంటి మాట, అది పవన్ కళ్యాణ్. బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగు తమ్ముళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ వెనకాల చాలా రాజకీయ అర్థాలు కనిపిస్తున్నాయి. సో మీరేం చెప్తారు? శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు కూటమి ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర వహించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వంలో ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించి అక్కడ ఒక అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించి దేశంలో ఒక రికార్డు బద్దలు కొట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఈసారి ఈ ప్రభుత్వంలో 4వ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యత చేపట్టారు. ఒకవైపు టీడీపీ పార్టీ భవిష్యత్తుగా చెప్తున్నటువంటి నారా లోకేష్ పార్టీలో మొదటి నుంచి కూడా చంద్రబాబు తర్వాత అంతా తానే పార్టీని నడిపించారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఒకవైపు అనేక సందర్భాలు కావచ్చు, యువకాలం పాదయాత్ర చేసి పార్టీని అధికారులు తీసుకురావడం కోసం తన వంతు పాత్ర వహించినటువంటి లోకేష్ కి ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీ పార్టీ నుంచి, టీడీపీ కార్యకర్తల నాయకుల నుంచి కూడా ఒక డిమాండ్ అయితే గత కొద్ది రోజులుగా తెరపైకి వచ్చింది. మొన్న మైదుకూరులో చంద్రబాబు నాయుడు పర్యటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి తెరపై తీసుకొచ్చినటువంటి ఈ అంశం ఇప్పుడు దావానంగా పార్టీ అంతా కూడా స్ప్రెడ్ అయింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే ఒక చర్చ అయితే పార్టీ నుంచి బలంగా వినబడుతుంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఒకవైపు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కూడా కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషించడం, ఇటు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి మాస్ ఇమేజ్ కావచ్చు, చంద్రబాబుకు ఉన్నటువంటి ఒకవైపు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కావచ్చు, రాష్ట్రానికి మేలు చేస్తాయనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున కూడా మొత్తం కూటమికి బ్రహ్మరథం పట్టారు, పెద్ద ఎత్తున సీట్లు గెలిపించారు. ఇప్పుడు ఒకవైపు మాస్ ఇమేజ్ తో పాటు ఒకవైపు మానవతా దృక్పథంతో పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఒకవైపు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం కేంద్రంతో సహాయతతో పనిచేస్తూ పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం పాటుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఒక ప్రగతి పథం తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో లోకేష్ కూడా పార్టీలో సంబంధించి నోటించి కూడా కీలక పాత్ర పోషించారు. యోగాలం పాదయాత్రతోటి జనంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. రెడ్ బుక్ పేరుతోటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి అక్రమాలు కావచ్చు, అరాచకాలను వాటి పెద్ద ఎత్తున కూడా గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లారు. ఇప్పుడు అలాంటి యువనేతకు కీలక పదవి కట్టబెట్టాలని చెప్పేసి కూడా పార్టీ నేతలంతా కూడా పదే పదే కోరుతున్నారు. దీనికి సంబంధించి చాలా మంది నేతలు
ఒక్కరొక్కరుగా తెరపైకి వచ్చి ఆ చర్చకు బయటకు తీసుకొస్తున్నారు. ఒక పిఠాపురంలో టీడీపీ పార్టీ టికెట్ త్యాగం చేసినట్టు వర్మ దీన్ని ప్రధానంగా తెరపై తీసుకొస్తున్నారు. ఆయన కూడా ఒకవైపు జనసేన పార్టీ నుంచి రానున్న రోజుల్లో పార్టీ మరింత బలం పుంజుకుంటుంది. ఒకవైపు బీజేపీ నేతలంతా కూడా ఇటు చిరంజీవికి ఇటు పవన్ కళ్యాణ్కి వారికి పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తుండడం, రానున్న రోజుల్లో వారికి సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి స్వామి ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా, అంటే ఇప్పటికిప్పుడు లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయాలి అన్నది తెలుగుదేశం పార్టీ నాయకత్వం చెప్తోంది. అటు పిఠాపురం నుంచి వర్మ కూడా అఫ్ కోర్స్ ఎమ్మెల్యేగా పోటీ నుంచి తప్పుకున్నారు, ఆయన సీట్ని త్యాగం చేశారు. జనసేన నుంచి కూడా ఎట్లాంటి వ్యతిరేకత లేదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ అంశం వస్తుందంటే పవన్ కళ్యాణ్ స్టార్డమ్ గురించి, ఆయనకున్నటువంటి క్రౌడ్ పూలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో హీల్ బికమ్ ఏ బిగ్గెస్ట్ పొలిటీషియన్. అఫ్ కోర్స్ ఇప్పటికే ఆయన ప్రతిపక్షంలో లేకుండా ప్రజల్లో ఉండి డిప్యూటీ సీఎం అయినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇంకోటి రాజకీయాల్లో ఉండి ప్రజల్లో ఉండి రెడ్ బుక్ అంటూ యువగళం పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి లోకేష్. బట్ ఈ పాయింట్ ఏంటంటే భవిష్యత్తు నాయకత్వం, భవిష్యత్తు వారసత్వం ఉండాలి. అది తెలుగుదేశం పార్టీ నుంచి ఉండాలి. లేదంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్గా హైజాక్ చేసే ఛాన్సెస్ ఉండకపోలేదు. ఎందుకంటే ఒక బిగ్గెస్ట్ స్టార్, పొలిటికల్గా ది సేమ్ టైం సినిమా పరంగా అభిమానుల వ్యక్తి. సో ఇక్కడ మనకు డిఎంకే స్టాలిన్ సూత్రం ఏమైనా మనం అప్లై చేయొచ్చా? డిఎంకే స్టాలిన్ ఎట్లాగైతే ఉదయనిధి స్టాలిన్ని తన వారసుడిగా డిప్యూటీ సీఎం చేశారో, సో అదే సిద్ధాంతం ఇక్కడ కూడా చేయకపోతే రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మళ్ళీ ప్రశ్నార్థకం అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నాయి అన్న ఆ కోణంలో ఏమైనా చూడొచ్చా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళ ఈ డిమాండ్స్ని? అంటే శ్రీకాంత్ మీరు అన్నట్టు ప్రధానంగా ప్రాంతీయ పార్టీల్లో దాదాపు ఇలాంటి ఆచారం అయితే కొనసాగుతుంది. గతంలో డిఎంకేలో ఒకవైపు కరుణానిధి ముఖ్యమంత్రిగా పలుసార్లు పనిచేసినప్పటికీ కూడా ఒకవైపు స్టాలిన్ మొదటి నుంచి కూడా ఆ పార్టీ విభజన విభాగం అధ్యక్షుడిగా, ఒకవైపు చెన్నై మేయర్గా చాలా కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఆ తర్వాత ఆయన కుమారుడు కూడా ఉదయనిధి స్టాలిన్ కూడా ఇప్పుడు ఆ విభజన విభాగం అప్పచెప్పి ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలోకి తీసుకొని మంత్రిని చేశారు. అలాంటి ఆచారమే, అలాంటి ఒక ఒరవాడ ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా చేపట్టే పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీ పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తారు. పార్టీకి ఇప్పటికే పూర్తిగా ఆయన చేతికి పట్టొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కూడా మొత్తం ప్రభుత్వంలో కావచ్చు, ఇటు పార్టీని కావచ్చు, ఒంటి చేత్తో నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు లోకేష్కి వచ్చాయి. చంద్రబాబు తర్వాత అంతా ఆయనే పార్టీ నడిపిస్తారని చెప్పేసి కూడా మొత్తం టీడీపీ నేతలంతా కూడా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం చేస్తే చంద్రబాబు తర్వాత ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక మంచి గుర్తింపు ఉంటుంది. రానున్న రోజుల్లో పార్టీ భవిష్యత్తుగా లోకేష్ స్వామి మీ దగ్గరకు వస్తాను హోల్డ్ ఆన్ మీ దగ్గరకు వస్తాను స్వామి. ఐల్ కమ్ బ్యాక్ టు యూ. అండ్ హరీష్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. హరీష్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. హరీష్, ఒకవైపు చలి పెరుగుతూ ఉంటే రాజకీయ వేడి ఇంకో దిక్కు పెరుగుతోంది. రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా లోకేష్ ను చేయాలన్నటువంటి డిమాండ్ తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వినిపిస్తోంది. ఏం జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో, ఏం జరుగుతోంది? ఎందుకు ఈ అంశాన్ని అధికారికంగా చంద్రబాబు నాయుడు కానీ లేదంటే మిగతా పెద్దవాళ్ళు ఎవరైనా ఖండించలేకపోతున్నారు, లేదంటే దాన్ని కనీసం స్వాగతించలేకపోతున్నారు? ఏం జరుగుతుంది అనుకోవాలా? శ్రీకాంత్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ వ్యవహారం చాలా హాట్ టాపిక్గా మారింది. ఏపీ పాలిటిక్స్లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన స్థానం తర్వాత మరో డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ని తీసుకురావాలన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా వరుసపెట్టి చేస్తున్నటువంటి కామెంట్స్, లోకేష్కు మద్దతుగా డిప్యూటీ సీఎం చేయాలన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఈ అభిప్రాయం తమ వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి ఎప్పటికప్పుడు నాయకత్వం అంతా కొంచెం నాయకులు మాట్లాడిన వాడంతా కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకువెళ్తున్నామని కూడా ఆయన వారంతా కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక కడప లాంటి జిల్లాని వేదికగా చేసుకుని అక్కడ జరిగినటువంటి ఎన్టీఆర్ వర్ధంతిని వేదికగా చేసుకుని జరిగినటువంటి సభలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే ఈ డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ని ప్రకటించాలన్నటువంటి ఒక అభిప్రాయం స్వయంగా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పార్టీలో ఒక రకంగా సంచలనంగా మారింది. ఎన్టీఆర్ వర్ధంతిని వేదికగా చేసుకుని చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అంశం ఒకవైపు అయితే, ఇంకోవైపు నారా లోకేష్ని పార్టీలో ఒక బలమైనటువంటి నాయకుడిగా, బలమైనటువంటి వ్యక్తిగా చూపించాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు తర్వాత రాజకీయాలు అంత యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటే అది ఆయన వారసుడిగా కావచ్చు, పార్టీ పరంగా వస్తున్నటువంటి వారసత్వం కావచ్చు, ఇదంతా కూడా చూసుకుంటే కనుక నారా లోకేష్కి మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక అభిప్రాయం పార్టీ నాయకత్వం వ్యక్తం చేస్తుంది. మొదటి నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కావచ్చు, యువగళం పేరుతో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు,
లోకేష్ నిర్వహించినటువంటి పాదయాత్రకు వచ్చినటువంటి స్పందన కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక పార్టీ కోసం నారా లోకేష్ చేసినటువంటి కృషి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనపై పెట్టినటువంటి కేసులను సైతం పట్టించుకోకుండా జరిగినటువంటి పోరాటం, యువగలం పాదయాత్ర పేరుతో నిర్వహించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం, ఇదంతా కూడా ప్రజెంట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా గుర్తు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ప్రతిపక్షంలో ఉండగా అక్కడ ఆ రోజు జరిగినటువంటి నాయకత్వానికి కావచ్చు, కేడర్కి కావచ్చు, నారా లోకేష్ కల్పించినటువంటి భరోసా, అధికార పక్షం అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుని పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని, క్యాడర్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది, కేసులు పెట్టింది, అరెస్టులు కూడా చేయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు భౌతికమైనటువంటి దాడులు జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. మాచర్ల లాంటి ఘటనలో ఒక రకమైనటువంటి సంచలనం సృష్టించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాటికి మించి జరిగినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకుంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తని భరోసా కల్పించి వాళ్ళందరికీ నేనున్నాననే ఒక నమ్మకం కల్పించడంతో పాటు పార్టీని నడిపించడం, క్యాడర్ని నడిపించడం, నాయకత్వాన్ని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి కోణంలో నారా లోకేష్ చేసినటువంటి ప్రయత్నం, ప్రతిపక్షంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆయనతో పాటు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి, కార్యకర్తలకు భరోసా కల్పించేటువంటి దిశలో భాగంగా అటు నాయకత్వానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇటు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు నారా లోకేష్. ప్రభుత్వం తరపున చేపట్టేటువంటి కార్యకలాపాలు కావచ్చు, కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాల వ్యవహారంలో కూడా నారా లోకేష్ దగ్గరుండి చూసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో అదే సమయంలో పార్టీకి సంబంధించి, ఎందుకంటే అధికారంలో ఇంకొకటి లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చూడాలని కోరుకోవడంలో తప్పేం లేదు, చూడాలన్నది. కాకపోతే 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలన్న కోరిక మాకు కూడా ఉంది అని చెప్పేసి ఒక పాజిటివ్ కోణంలో జనసేన నాయకులు చెప్పినా గానీ ఇది కౌంటర్ గా చూడాలా, లేదంటే ఇది ఇంటర్నల్ గా చూడాల్సినటువంటి పాయింటా? సీఎం పోస్ట్ వ్యవహారానికి చూసుకుంటే కనుక గతంలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ప్రస్తుతం డిప్యూటీ సీఎం చేసినటువంటి కామెంట్స్ కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. పదవులకు సంబంధించినటువంటి అంశం కాదు, పదవులు వాళ్ళు ఉంటాయి, రేపు పోతాయి. కానీ ప్రజల సమస్యలకు సంబంధించి కూటమి ప్రభుత్వం పైన నమ్మకంతో ప్రజలు గెలిపించినటువంటి తీరును చూస్తే దాదాపుగా 164 సీట్స్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అప్పటి వరకు కూడా 151 సీట్లతో ఉన్నటువంటి వైసీపీని కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఏది కూడా శాశ్వతం కాదు. ఇదే సందర్భంలో పదవులకు సంబంధించినటువంటి అంశం పైన తాను ఇప్పుడు కూడా ఆరాటపడటం లేదు. పదవులకు సంబంధించి ముఖ్యమంత్రి పదవి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పదవి తనకు కొత్త ఏం కాదు. తనకు వచ్చినటువంటి క్రేజ్ ముందు, తనకు ఉన్నటువంటి ప్రజాభిమానం ముందు, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి తీరు ముందు పదవులు అనేది కూడా అంత పెద్ద విషయం కాదన్నటువంటి ఒక లైట్ తీసుకునేటువంటి వ్యవహారం పవన్ కళ్యాణ్ స్వయంగా బహిరంగ వేదిక మీద చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదే సమయంలో మంత్రులకు సంబంధించి, హోంమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారంలో చూసుకుంటే కనుక ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి వ్యవహారాలు, పనితీరుకు సంబంధించినటువంటి అంశాలు, ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పరిగణలో తీసుకుంటూ ముందుకు వెళ్లాలంటే ఒక హెచ్చరికని మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తూ వచ్చారు. తనకున్నటువంటి డిప్యూటీ సీఎం పదవి పెద్ద విషయం కాదన్నటువంటి ఒక ప్రకటన కూడా స్వయంగా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యవహారం, పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అయితే దీన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి అయితే మనకు కనిపిస్తుంది. మీరు చెప్తున్నట్టు హరీష్, ఒక మహావృక్షం కింద చిన్న చిన్న మొక్కలు ఎదగడం చాలా కష్టం అన్నది తెలిసినటువంటి విషయమే. సో ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే గనక ఇక్కడ అన్ని మహావృక్షాలే ఉన్నాయి. ప్రధానంగా లోకేష్ని ఎక్కడ తక్కువ అంచనా వేయలేం, పవన్ కళ్యాణ్ని తక్కువ అంచనా వేయలేం, చంద్రబాబు నాయుడు చరిష్మా గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఇదంతా కూటమి ప్రభుత్వం. సో ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒప్పందాల ప్రకారమే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తే బాగుంటుంది అన్నది జనసేన నాయకులు చెప్తున్నటువంటి మాటలు. బట్ ఇప్పటికిప్పుడు ఒకవేళ డిప్యూటీ సీఎంగా లోకేష్ని చేస్తే గనక పవన్ కళ్యాణ్ని చెక్ పెట్టడానికే ఈరోజు లోకేష్ను ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉండడానికి, వారసత్వంగా తెలుగుదేశం పార్టీ పగ్గాలను అప్పచెప్పడానికి. సో ఇదొక దారిగా పోతోంది అన్నది టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. అట్ సేమ్ టైం జనసేన నాయకులు కూడా ముందు చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం వెళ్తే బాగుంటుందంటూ చెప్పకనే చెబుతున్నారు. ఏం చెప్తారు, ఎట్లా చూడొచ్చు? ఇదే విషయానికి సంబంధించి, ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి ముందే, అది కూడా కడప లాంటి జిల్లా వేదికగా, ఎన్టీఆర్ వర్ధంతి వేదికగా నారా లోకేష్ని
డిప్యూటీ సీఎం చేయాలన్నటువంటి చేసినటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు అయితే కనుక ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించిన వరకు బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా చాలా సీరియస్గానే ఈ వ్యవహారం పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొదటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది ఒకటే ఉంటుందని కూడా చాలా క్లియర్గా స్పష్టం చేశారు. ఆ యాంగిల్లో చూసుకుంటే కనుక మరో డిప్యూటీ సీఎం ఉండేటువంటి అవకాశం లేదన్నటువంటి ఒక సంకేతం కూడా బీజేపీ నాయకత్వం నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో గతంలో ఎమ్మెల్సీగా నారా లోకేష్ పనిచేశారు. ఆ తర్వాత 2019 సమయంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఆ అనుభవం ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి సమయంలో నారా లోకేష్ వ్యవహరించినటువంటి తీరు, పార్టీని నడిపించడంలో వ్యవహరించినటువంటి తన వైఖరి, పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, అదేవిధంగా యూత్ ఎవరైతే ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యారో, ఇంత భారీ స్థాయిలో రావడానికి, మెజారిటీ రావడానికి కారణమైనటువంటి యూత్ని అట్రాక్ట్ చేయడంలో, టీడీపీ వైపు మళ్లించడంలో నారా లోకేష్ చాలా కీలకంగా వ్యవహరించారనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నారా లోకేష్ కీలకమైనటువంటి శాఖలు ఇచ్చారు. ఇప్పుడు దావోస్ టూర్లో కూడా నారా లోకేష్కి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రి, ఇంకోవైపు నారా లోకేష్ స్వయంగా పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి టూర్లో ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా ముందు పారిశ్రామికవేత్తలను అట్రాక్ట్ చేసేటువంటి క్రమంలో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇటు పొలిటికల్గా చూసుకుంటే కనుక పొలిటికల్గా ఈ వ్యవహారం డిప్యూటీ సీఎంకి సంబంధించి డిప్యూటీ సీఎం చేయాలన్నటువంటి అభిప్రాయం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ నుంచి వస్తుంది. అది కూడా అప్పటికప్పుడు వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఇదంతా కూడా తమ వ్యక్తిగత అభిప్రాయం ఉన్నటువంటి అంశం. ఇదే అంశాన్ని పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా అది పార్టీ. హరీష్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. సో మొత్తానికి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. సెపరేట్ గా జనసేన కాదు, సెపరేట్ గా తెలుగుదేశం పార్టీ కాదు, సెపరేట్ గా భారతీయ జనతా పార్టీ కాదు. సో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ అది కేంద్ర స్థాయిలోనే ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో కాదు. కానీ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో ఇప్పుడు గతంలో మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత ప్రతిపక్షంలో చాలా కేసులు ఎదుర్కోవడం, అట్ ది సేమ్ టైం యువగళం పాదయాత్ర చేయడం, ప్రజల్లో తిరిగినటువంటి వ్యక్తి, స్వయంగా చంద్రబాబు నాయుడు కుమారుడిగా ఉన్నారు లోకేష్. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ కూటమిలో ఇప్పుడు కోటారిలో ఒక వాదన బలంగా వినిపిస్తోంది. సో ఒక అభద్రతా భావంలో వినిపిస్తున్నటువంటి మాటన, లేదంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏమవుతుందో అన్నటువంటి ఒక భయమా? చాలా అంశాలు దీంట్లో ప్రధానంగా చర్చలోకి వస్తుంది. అఫ్ కోర్స్ ప్రభుత్వం వాళ్ళు ఉండగాని. బట్ స్వామి యు దేర్? ఒకసారి స్టూడియోకి వెళ్దాం. స్వామి, ఇక్కడ పాయింట్ అంటే ఒక ప్రశ్నార్థకం నుంచి వస్తున్నటువంటి డిమాండ్గా చూడాలా, లేదు లోకేష్ కష్టపడ్డారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అన్నటువంటి డిమాండ్గా చూడాలా ప్రధానంగా దీన్ని? మీరు అన్నట్టు ప్రధానంగా ఇందులో టీడీపీ పార్టీకి సంబంధించి భవిష్యత్తు నేతగా ఒకవైపు లోకేష్ని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, మరొక చిరంజీవి కావచ్చు, వీళ్ళకి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ రానున్న రోజుల్లో రాజకీయంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల ముందే గుర్తించినటువంటి టీడీపీ నేతలు ఒక వ్యూహాత్మకంగానే లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయాలనే చర్చను తెరపై తీసుకొచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా ఒక ఎస్టాబ్లిష్ చేసిన కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా బీజేపీ గెలుపు కోసం ఆ పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించారు. అక్కడ విజయం సాధించడంలో కొన్ని ప్రాంతాల్లో ఆయన కీలక భూమిక పోషించారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో ఒకవైపు ఇటు నెంబర్ 1 ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, నెంబర్ 2గా ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిద్దరి మధ్యనే ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఒకవైపు మంచి అండర్స్టాండింగ్ తోటి, అవగాహనతోటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రప్పించడంలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఇలాంటి నేపథ్యంలో రానున్న రాజకీయాలని ముందుగానే అంచనా వేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు దీని ఒక వ్యూహాత్మకంగా చర్చను తెరపై తీసుకొచ్చారు. ఈ చర్చను కూడా పార్టీ అధినేత కావచ్చు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఈ చర్చను ఖండించట్లేదు. దానిపైన ఎలాంటి చర్చను కూడా ముందుకు తీసుకెళ్లట్లేదు. ఎక్కడ కూడా దీన్ని ఒకవైపు ఒప్పుకున్నట్టుగా కూడా ఆయన ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోజు రోజుకు పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి చర్చను మొత్తం మరింత విస్తృతం చేస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా చర్చను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు.